సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశం. లాల్పురంలో మీమార్ట్ ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజలకు నాణ్యమైన వస్తువులతో పాటు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఘనంగా బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి కార్యక్రమాలు. నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నేతలు. తూర్పులో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్. సర్ దరఖాస్తులపై ఆరా. ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచన. రాజధానిపై రోజుకొక మాట మాట్లాడుతున్న జగన్. మావిగన్ పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డ డొక్కా. ఆర్టీజీఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆర్టీజీఎస్ పై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి పార్థసారథి, సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ నుంచి ప్రజల సమస్యలు, ఇబ్బందులపై రియల్ టైంలోనే రెస్పాన్స్ అందాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందన్న సీఎం నియోజకవర్గ స్థాయిలో లాస్ట్ మైల్ గవర్నెన్స్ అందాలని దిశానిర్దేశం చేశారు. రేషన్ షాపుల బలోపేతంకు కూటమి ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. నాణ్యమైన సరుకులను సరసమైన ధరలకు పేదలకు అందించేందుకు మీమార్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. లాల్పురంలో ఏర్పాటు చేసిన మినీ మార్ట్ను ఎమ్మెల్యే రామాంజనేయులు, ఎంపీ భాష్యం రామకృష్ణతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రేషన్ షాపుల ఆధునీకరణ, పారదర్శకత, సేవల నాణ్యత పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఈ మినీ మార్ట్లలో 60 రకాల సరుకులతో ప్రారంభించామని, రాబోయే రోజుల్లో 250 రకాల నాణ్యమైన సరుకులు ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఒక మాట మాత్రం మీకు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. కేవలం బియ్యం పంపిణీ కోసమో లేదా గోధుమ పిండి పంపిణీ కోసమే మేము ఈ వ్యవస్థని పరిమితం కానివ్వడం లేదు. ఇంకా మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ప్రతిరోజు కొత్త ఆలోచనలతోటి, కొత్త కార్యక్రమాలతోటి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఒక అద్భుత నిర్ణయం తీసుకుని ఈ మీమార్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మేము ప్రజల ముందు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ముందుగా ఈరోజు మేము ప్రారంభించేది 60 సరుకులతో ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో 250 సరుకులు అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న ధరలకి కన్నా 3 నుంచి 4 రూపాయలు తక్కువ ధరకే వీళ్ళు విక్రయించేటట్టు ఈ ఏర్పాటు చేశాం. దాదాపుగా 250 రకాల ప్రజలకు నిత్యావసరాలైనటువంటి వస్తువులు అవి కొనాలంటే మనము ఏ డీమార్ట్కో లేకుంటే ఇంకొక మార్ట్కో వెళ్ళి లేదా ఇంకా పెద్ద షాపులకు వెళ్ళి కొనాలి. అక్కడ ప్యాకింగ్లు, కొంత సోకులు చేసి మన మీద బరువు బాధ్యత అంటే బాగా రేట్లు పెంచడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో నాణ్యమైనటువంటి సరుకులు తక్కువ ధరకు దొరకడం అనేటువంటిది మన మీమార్ట్ యొక్క ప్రత్యేకత. ఈ మీమార్ట్ మన నియోజకవర్గంలోనే దాదాపు 7 ఎఫ్ఈ షాపులకు ఇవ్వడం అనేటువంటిది పత్తిపాడు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నా. దానికి పత్తిపాడు ప్రజల తరపున మా మంత్రి గారికి, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
విజ్ఞాన మందిరం కూడలిలోని బాబు జగజ్జీవన్ రావు 40వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కోసం కృషి చేసిన మహనీయులు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయాలను నేటి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాదిగ జనసేన సమితి నాయకులు అంగిరేకుల వరప్రసాద్, సముద్రాల చిన్నకోటేశ్వరరావు, మూకిరి సుధా తదితరులు పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్, చింతలపూడి ప్రమాణం స్వీకారం చేశారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. Judge of the High Court of Andhra Pradesh. Do swear in the name of God Do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will. perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. తూర్పు నియోజకవర్గంలో ఇంటింటి పర్యటనలో భాగంగా 12వ డివిజన్లో ఎమ్మెల్యే నజీర్ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. సర్ కార్యక్రమంలో భాగంగా బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు అందించారా అని అడిగి తెలుసుకున్నారు. కుటుంబీకుల వివరాలను ఓట్లకు మ్యాచ్ అవుతున్నాయో లేదో సరిచూసుకోవాలని నసీర్ అన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేస్తే వెంటనే బిఎల్ఓలకు అందించాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. సమయం చాలా తక్కువగా ఉన్నందున గుంటూరు తూర్పు నియోజకవర్గ ఓటర్లందరూ వెంటనే స్పందించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి వయసు 73 అయితే మొన్నటి నుంచే ఆ పింఛన్ వస్తుంది దీనికి. అదే మన ఆధార్ ప్రభుత్వం కార్డు లేదయ్యి ఈ మధ్య నుంచి వస్తుంది దీనికి పింఛన్. ఎన్ని గంటల నుంచి పని చేస్తా బండి మార్చుకోకూడదు. అది తిప్పి కొత్త బండి ఎంత అవుతుంది? నేను ఇప్పిస్తాను, తీసుకో. నేను ఇప్పిస్తా బండి. కాదమ్మా, నువ్వు ఇట్లా పెట్టుకో, అడ్డం లేకుండా రోడ్డుకి ఇలా పెట్టుకో, నేను ఇప్పిస్తా బండి. భయపిస్తాను నీట్ గా. అవన్నీ ఏంది మొత్తం కొత్తగా వచ్చింది ఎలక్ట్రిక్, అది పెట్టవచ్చు. మంత్రి సత్యకుమార్ పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతల తప్పులను ఎత్తి చూపితే కులాలు, మతాలు, పార్టీల ప్రస్తావన తీసుకొస్తున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని ప్రజలు సమాధి చేస్తారని తెలిపారు. ప్రశ్నారావణ్, ప్రకాష్ రాజ్ ఎల్ఎస్లకు డబ్బులిస్తే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయంగా పూర్తిగా సమాధి చేసేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వంది మాగుదులు కొంతమందిని తీసుకొని వచ్చి వారందరి చేత ఒక ప్రశ్న రావన్ అంటారు, ఒక ప్రకాష్ రాజ్ అంటారు, లేకపోతే ఇంకెవరినో తీసుకొని వస్తారు, ఎక్కడి నుంచో ఎనలిస్టులు అన్న పేర్లతోటి కొంతమందిని తీసుకొని వస్తారు. వీరందరికీ కూడా స్పాన్సర్ చేస్తూ వారందరికీ కూడా మీరు డబ్బుని ఇస్తూ వారి ద్వారా ఈ రాష్ట్రంలో విద్వేషాలు కలిగించేటటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మతాల కులాల మధ్య తగాదలు పెట్టేటటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రంలో పనిచేసేటటువంటి వ్యవస్థలన్నిటి మీద కులముద్రలు వేసేటటువంటి ప్రయత్నం. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి పనులే చేశారు. ఇవాళ ప్రజల్ని మీ యొక్క తప్పుడు విధానాలతోటి, తప్పుడు మనుషులతోటి, దొంగ పేర్లతోటి పెట్టుకున్నటువంటి వ్యక్తులతోటి వారందరినీ తీసుకొని వచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. బీసీ విద్య, గురుకులాలు, హాస్టళ్ల అభివృద్ధికి భారీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్లు కేటాయించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. బీసీ యువత ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో బీసీ రక్షణ చట్టం 2026ను తీసుకురానున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ ఏడాది 10th రిజల్ట్స్ 96.02%, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 94% మరి పర్సెంటేజ్ కూడా రావడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి IIITలో గత ఏడాది 302 మంది, ఈ ఏడాది 375 మంది కూడా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యంగా పిల్లలకు ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కావడంతో బీసీ బిడ్డలు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా విధాలుగా కనీస అవసరాలు కూడా మరి లేక, వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మరి నిధులు కూడా కేటాయించటం, ఆ నిధులు కేటాయించిన దాంట్లో మరి మరమ్మతులు కూడా చేశాం. దాంతోపాటు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఒక దళిత యువకుడు క్రాంతి కుమార్ సీఐ వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరును ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2029లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేసి ఋషికొండ ప్యాలెస్లోనే ఉంటారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ఒక కొత్త విషయాన్ని ముందుకు తెచ్చాడు. నేనైతే అది నమ్మట్లేదు. ఆయన మనసులోంచి వచ్చిన మాట కాదు, అది కేవలం రాజకీయ అవసరాల కోసం మాట్లాడిందే కానీ అది మనసులోంచి వచ్చింది కాదు. ఆయన ఒకవేళ మళ్ళీ అధికారం అంటూ వస్తే ఆయనకి ఖచ్చితంగా విశాఖపట్నంలోని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఋషి కొండలో ఆ పరుపుల మీద పడుకొని నిద్రపోతాడు. అప్పటిదాకా ఆయన నిద్రపోడు, ఆయన అది విశ్రమించడది. ఈ మావిగన్ అనేది కేవలం రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని మభ్యపెట్టడానికి, ప్రజల్లో ఒక చీలిక తేవడానికి మాత్రమే కానీ ఒక వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టిన ఒక ఆలోచనే కానీ ఆయనకి ఎలాంటి ఇది నేను నమ్మట్లేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆలోచించండి. ఆయన ఒకవేళ అధికారం అంటూ చేపడితే ఖచ్చితంగా 3 రాజధానులే చేస్తాడు. ఖచ్చితంగా వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆ రాత్రి ఋషికొండ ప్యాలెస్లోనే పడుకొని ఆ 50 కోట్ల పరుపు మీద పడుకుంటాడు. కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకుని వ్యవహరించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల గొంతుకై ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయడం, భయాందోళనకు గురి చేయడం హేయమని మండిపడ్డారు. ప్రశ్నారావణ్, జర్నలిస్ట్ కేవీఆర్ వైసీపీకి చెందిన వారు కారన్న అంబటి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా వైసీపీ నిలబడుతుందని స్పష్టం చేశారు. ఈ సమస్యలన్నీ వదిలేసి రావణు, కేవీఆర్ ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని కట్టడి చేసే కార్యక్రమం నేను తెలియగలుగుతానండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరండి కిరా కార్పిన? ఇప్పుడు చూసారా మీరు ఇన్ని బూతులు మాట్లాడతాడు? సీమరాజు ఇన్ని బూతులు మాట చూశారుగా. వాళ్ళనేమో మీరు పెట్టుబడి పెట్టి మాట్లాడిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. నేను కంప్లైంట్ ఇచ్చా కిరా కార్పి మీదను సీమరాజు మీద, మీకు గుర్తుందో లేదో. పోలీసులు మీరు చేయమన్నారు, రిజిస్టర్ చేయమన్నారు. తర్వాత కోర్టుకు వెళ్ళారు. కోర్టు వారి ముట్టుకెళ్ళేసిన తర్వాత రిజిస్టర్ చేశారు, యాక్షన్ తీసుకోరు. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తక్కెలపాడులో కాల్వ పూడ్చి రామకృష్ణ వెంచర్ వేశారని అధికారులకు ఫిర్యాదు చేస్తే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారని తక్కెలపాడుకు చెందిన లింగయ్య వాపోయారు. ఆ కాల్వ పూడ్చడం వలన ఎస్టీ కాలనీ ముంపుకు గురవుతుందని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
నగరంలో ప్రైవేట్ విద్యా సంస్థలు పేద, అనాథ, వికలాంగ విద్యార్థులకు 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలని విజిలెన్స్ కమిటీ నాయకులు చదలవాడ హరిబాబు ఫిర్యాదు చేశారు. ప్రతి స్కూల్ తాము వసూలు చేసే ఫీజు వివరాలను స్కూల్ ముందు ప్రదర్శించాలని అడ్వకేట్ సుబాని కోరారు. ఎస్టీ కాలనీ నీళ్లు పోయి అంతా ఆగమాగం అయ్యింది. రేపు మామూలుగా మొన్న అంతకుముందు ఆ వాగు గుండా పోతే నీళ్లు పోయినందువలన గారపాడి రామచంద్ర ఉప్పలపాడి దగ్గరగా 3 పిల్లలు ఆ వాగు నీళ్ళు కొట్టుకొని వెళ్ళారు. ఆ వాగు పూడ్చాడు. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వచ్చి పెద్ద గుంటూరు శానంలో పడి మా కాలువ చెరువు కట్టగా అనుకొని పారుతూ ఉంటాయి. అది దాన్ని తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇప్పుడు మీకు వికలాంగులకు కానీ లేకపోతే అనాథ పిల్లలకు కానీ తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా అటువంటి పిల్లలకి తప్పనిసరిగా వాళ్ళ స్కూల్లో విద్యా హక్కు చట్ట ప్రకారము ఫీజులు లేకుండా చేర్చుకోవాలి. రెండోది మున్సిపల్ ఇది కార్పొరేషన్ కాబట్టి కార్పొరేషన్లో 1 నుంచి 5వ తరగతి వరకు 15,000, తర్వాత 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 18,000 రూపాయలు మాత్రమే వాళ్ళు ఫీజులు వసూలు చేయాలి. డిఈఓ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బోర్డుని వాళ్ళు ఛార్జీ తీసుకోవాల్సిన అంటే ఫీజులు కట్టించుకోవాల్సిన బోర్డుని బయట అందరికీ కనపడేట్లు పెడితే తల్లిదండ్రులు వాళ్ళని ప్రశ్నించదే మనకి ఏమీ జవాబులు రావట్లేదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాం. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు. పెదగురుపాడు నియోజకవర్గంలోని తమ్మవరం గ్రామంలోని విద్యార్థులు ఈ వీడియో చేశారు. 75 తాళ్లూరు నుండి తమ్మవరం గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉండడంతో ప్రతిరోజు స్కూల్కి వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని, సమస్యను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. తమ్మవరం గ్రామం నుంచి 70 తాళ్లూరు గ్రామంలో వెళ్తుండగా ఈ మధ్యలో రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి. పిల్లల స్కూల్ బస్సులు నీడో బస్సులు అంటే మాది రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి బ్యాగ్ చేసుకుని బస్సులు కూడా పడుతున్నారు. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి ఈ రోడ్డుని శాంక్షన్ చేయించి రోడ్డు వేయించవలసిందిగా కోరుచున్నాము. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు సమీర్, కిరణ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హాస్టల్ మెస్ ఛార్జీలను 3,000కు పెంచాలని కోరారు. ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక ఇప్పటికీ ఎంతో మంది వేల మంది విద్యార్థులు రోడ్డును పడతా ఉంది. పేరెంట్స్ మెయిన్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అంతేకాకుండా ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలి. అంతేకాకుండా మెస్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ హాస్టల్స్లో మెస్ ఛార్జీలు పెంచాలని 3,000కు పెంచాలని అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రెజెంట్ ఉన్నటువంటి అనుగుణంగా ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసిందని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మండిపడ్డారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా విజ్ఞాన మందిరం కూడల్లోని ఆయన విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ దేశ ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి పాలకులు ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులందించారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. దేవాపురంలో ఉన్న తన ఇంటిపై కొందరు వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి 2 కోట్ల రుణం తీసుకున్నారని షేక్ బాబావలి ఫిర్యాదు చేశారు. గత వారం నుండి తన షాపులు దౌర్జన్యంగా పాల్గొడుతున్నారని, తమకు ప్రాణరక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. సంగడిగుంటలో స్థలాన్ని అద్దెకు తీసుకుని హోటల్ పెట్టుకున్నామని రైలుపేటకు చెందిన 7 కొండలు తెలిపారు. అయితే గ్యాస్ ధరలు పెరగడంతో హోటల్ నిర్వహించలేదని, పైగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరామని చెప్పారు.
స్థల యజమాని అద్దె బకాయిలు చెల్లిస్తామని చెప్పినా వినకుండా హోటల్ను వేరే వ్యక్తులకు ఇస్తున్నారని న్యాయం చేయాలని వేడుకున్నారు. తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకుని తెనాలి ఐతానగర్కు చెందిన సుమతీదేవి అనే 83 ఏళ్ల వృద్ధురాలిని కోడలు బయటకు గెంటిందని కుమార్తె సంధ్యారాణి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి మళ్ళీ 2 సార్లు అడిగామండి. మాకేమండి మొత్తం ఎంత కట్టాలో అంత కట్టి తీసుకుంటామంటే అలాగే మీకైతే వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకుంటాం, మీకు సంబంధం లేదని చెప్పి మేము వేసిన షెడ్డు లోపల సామాన్లు కానీ మొత్తం అన్నీ ఆపేసుకున్నారండి. ఇప్పుడు దానికోసం ఇక్కడ కంప్లైంట్ ఇచ్చుకున్నాం. గతం పెట్టి 9 నెలలు అవుతుంది సార్, 8 నెలలు. దానిలో 4 నెలలు నడిపాము. మిగతా 6 నెలలు ఇవే గ్యాస్ ప్రాబ్లం వల్ల కానీ హాస్పిటల్లో ఉండడం వల్ల, అంతకుముందు రంజాన్ ఉపవాసాల వల్ల కొన్ని నెలలు సరిగ్గా జరగలేదు. స్టార్టింగ్లో కట్టాం సార్ బాగానే, తర్వాత లేని అసలు ఓపెన్ చేసి లేదండి. హోటల్ ఓపెన్ చేయకే 4 మంత్స్ అయినా అవుతుంది. ఆ పెండింగ్ ఏమో 6 నెలలు మొత్తం ఉంది. ఈమె ఆస్తిని ఈ చిన్న కొడుకు తెలివి తక్కువవాడు, చదువు లేదు, ఈమెకేనో వృద్ధాప్యం వచ్చింది, బయట ప్రపంచం తెలవదు, నేనే పెత్తనం చేస్తాను, నేనంతా రాజకీయ నాయకురాలని, నేను ఏది కేసులు 498లు అన్ని కేసులు వేస్తాను, ఎవరో మీరందరూ వచ్చినా మీ మీద కూడా కేసు వేసారు. అంటే సపోర్ట్ ఉండకపోతే ఇంత చెయ్యరు. ఎవరు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్న, వీళ్ళు ఇలాగే. మా అమ్మగారు తన ఇంట్లో తనే ఉంటుంది ఐతానగర్ 4/17/44 హౌస్లో, ఆమె సొంత ఇల్లు ఐతానగర్ తెనాలి. ఈ అమ్మాయి వచ్చి మీడియా పెట్టి ఆమె ఇంట్లో కనబడటం లేదు అని కేసు పెట్టింది. కేసు పెట్టి నేను అప్పులు నేనే పోషిస్తున్నాను 25 సంవత్సరాల నుంచి అని ఒక కేసు పెట్టి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మళ్ళీ రెండోది నా వారసులు ఇల్లు, నేను అందుకే ఇక్కడ ఉన్నాను ఒక ప్రెస్ మీట్ పెట్టింది వీళ్ళింట్లోనే. మా అమ్మగా అడిగితే నేను కళ్ళు మూసుకుని నాకు తెలవదు, ఆమె కనపడదు. బయటపడటానికి కారణం ఏంటి? డబ్బులు నగలన్నీ తలుపులేసి తీసేసుకొని ఆమెను తోసేసింది బయట. నా మా స్థలం మీద దొంగ పుట్టించేసి 2 కోట్ల లోన్లు అసలు ఆది చెప్పేలా వాడు ఎట్టిచ్చాడు సార్. లింకు డాక్యుమెంట్స్ వాడికి ఏం లేకుండా, కరెంట్ బిల్స్ ఏం లేకుండా దొంగ పన్ను చూపెట్టి పుట్టించేసేసి మా డోర్ నెంబర్ పుట్టించి 1 నెలలోనే 8 లక్షల రూపాయలు మున్సిపాలిటీ కట్టేసి డోర్ నెంబర్కి వచ్చేసి 2 కోట్ల లోన్ తీసుకున్నాం సార్. మాకు తెలిస్తే మేము జరిగింది సార్. ఇవాళ వచ్చేసి ఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాం సార్. మేము వచ్చి చంపేస్తాం, రాత్రి 10 జనాలు దిక్కొస్తున్నాం సార్. నైట్ పూట 10 మంది వచ్చేసి మళ్ళీ పలగొడతా అంటున్నారు సార్. మాకు మా ప్రాణ భయం ఉంది. మేము వాళ్ళు పట్టాపురం వాళ్ళు కూడా తెలియపరిచాము, కంట్రోల్ కూడా తెలియపరిచాం. ఇలా ఎస్పీ గారికి వచ్చి చెప్పాము సార్, మా పరిస్థితి బాగాలేదు సార్, చిన్న క్యాట్ వాళ్ళు 10 మంది వచ్చి వస్తున్నారు సార్. మాకు భయంగా ఉంది సార్. మాకు 2 భార్య భర్తలు మేము, మా ప్రాణహాని ఉందండి, మాకు రక్షణ లేదు సార్. బండేసుకొస్తున్నారు, చెప్పేస్తాం. ఒక అబ్బాయి పోయి ఒక మిత్రమే సార్. అద్దెకు నోటితో బెదిరించారు సార్. బెదిరించేసి ఖాళీ చేశారు. కచ్చిపోవడం కూడా బెదిరిస్తున్నారు సార్ వచ్చి. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పార్టీ నేతలు నూరి ఫాతిమా, అంబటి మురళి, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి జగజ్జీవన్ రామ్ చేసిన కృషి మరవలేనిదని నేతలు గుర్తు చేశారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేపిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలి మండిపడ్డారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టును నిరసిస్తూ సోమవారం గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద చేతులకు ముఖానికి నల్ల రిబ్బన్లు ధరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నాసర్జీ వలి మాట్లాడుతూ ప్రశ్న రావణ్ కొత్తగా ఏమీ మాట్లాడలేదని, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనే గుర్తు చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి ప్రశ్నిస్తాన్ పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసిన వైఫల్యాన్ని ప్రశ్నిస్తే ఈరోజు పూర్తిగా సామాజిక కార్యకర్తల్ని అరెస్టులు చేసాం, అదేవిధంగా ఉపాధి పడతం చేస్తూ ఉన్నారు. దాన్ని ఏఐఎస్ఎఫ్ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల సామాజిక కార్యకర్త ఎవరైతే ఈ సమాజంలో జరిగినటువంటి అసమానతలకు వ్యతిరేకంగా, అదేవిధంగా రాజకీయాలకి ఈరోజు సపోర్ట్ చేసినటువంటి రావణ్ గారి మీద ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు జైలుకు పంపిస్తూ ఉన్నారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, అయా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీకు రావ్ అనే వ్యక్తి పెద్ద వీరాభిమాని, ఏదైతే మీరు ఏ విధంగా అయితే ప్రశ్నించారో గత ప్రభుత్వంలో, అదేవిధంగా మిమ్మల్ని ప్రశ్నించినందుకు, మిమ్మల్ని ఇమిటేట్ చేసినందుకు ఈరోజు దేశంలో కేసు పెడతారా? రావణ 5వ కేసు ఎందుకు పెట్టారు? మొదటి కేసే మరి అది పెట్టొచ్చు కదా. కోర్టులు, జడ్జీలు చెప్తా ఉన్నారు ఇవన్నీ అక్రమ కేసులని.
4 కేసులు పెట్టిన తర్వాత 5వ కేసు పెడతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నిస్తే సహించలేకపోతా ఉన్నారు. అదేవిధంగా చెప్తా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు మొన్నే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు తలదువ్వి నేను హోంమంత్రిని అయితే మామూలుగా ఉండదని చెప్పారు, ఇంకోవైపు రెండో తల దువ్వుతారు ఇంకో 2 సంవత్సరాల తర్వాత. నేను ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంటుందని చెప్పినా చెప్తారు. మీరు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పవన్ కళ్యాణ్ వల్లే మేము కూటమి అధికారంలోకి వచ్చిందని మీరు ఎలా అయితే విశ్వసిస్తారో, ఇదే పవన్ కళ్యాణ్ వల్లే ఈ కూటమి అధికారానికి దూరం అయితేని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. హోసనా మినిస్ట్రీస్ 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతోందని చీఫ్ పాస్టర్ జాన్ వెస్లీ తెలిపారు. గోరంట్లలోని హోసనా మందిరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మినిస్ట్రీస్ లో ఈ నెల 7 నుండి 10వ తేదీ వరకు సదస్సులు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మినిస్ట్రీస్ అధ్యక్షులు బ్రదర్ అబ్రహం మాట్లాడుతూ, బ్రదర్ యేసన్న ఒక్కరే వచ్చి క్రీస్తు నామాన్ని ఘనపరుస్తూ లక్షలాది మంది క్రీస్తు విశ్వాసులను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మినిస్ట్రీస్ కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పాస్టర్ ప్రైడిపాల్, పాస్టర్ రాజు, సంఘ పెద్దలు ప్రకాష్, ఈరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభు రాకడ ఆలస్యమైతే 75వ సంవత్సరం అలాగే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, నేటి వరకు ఈ హోసన్నా మినిస్ట్రీస్ స్థిరపడటానికి, విస్తరించడానికి ప్రార్థించిన, సహకరించిన, రాత్రి మగలు సహకారం అందించిన విశ్వాసులందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి ప్రభు పేరు శుభం తెలియపరుస్తున్నాం. అలాగే క్రైస్తవ సంఘాలు అంటే అనేకమైన సంస్థలు ఉన్నాయి. మాకు ఒకటే తెలుసు, ఎక్కడా వివాదాస్పదంగా సేవ చేసుకుంటూ, రెండోది అందరిని ప్రేమిస్తూ. ఎన్నికల ముందు ఎస్సీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ భీమసేన సేవాదల్, వీరసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భీమసేన సేవాదల్ నాయకులు నల్లపు నీలాంబరం మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రద్దయిన సంక్షేమ పథకాలు పునరుద్దరించాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె సురేష్, టి అర్జున్ కుమార్, కమలకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఎస్సీలకి ఒక పథకం కూడా ఇవ్వటం చాలా బాధాకరం. ఈ విషయాలన్నిటి మీద మేము చంద్రబాబు గారికి ఒక వినతిపత్రం రాసుకొని ఈరోజు గుంటూరు కలెక్టర్ గారికి అందించడం జరిగింది. ఎస్సీలకి ఇస్తా అన్నవి కూడా మొత్తం కూడా రన్నింగ్లో రావాలని చెప్పి, ఎస్సీ ఎస్టీలకి 50 సంవత్సరాలకి వృద్ధాప్యను పెన్షన్ ఇస్తా అని చెప్పారు. ఆ పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి తెలియపరుస్తున్నాం. బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఓబీసీ సంక్షేమ సంఘం నాయకులు, అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఓబీసీ సంక్షేమ సంఘం నాయకులు అంగిరేకుల వరప్రసాద్ మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేసే దిశగా పనిచేశారని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. శ్రీనగర్, రైల్పేట ప్రాంతాల్లోని పలు పోలింగ్ బూతుల పరిధిలో సర్ ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ ప్రక్రియను కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ, జూలై 14తో ఎన్యూమరేషన్ దశ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు చివరి వరకు వేచి ఉండకుండా తమ ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన సమర్పించాలని సూచించారు. అందిన ఫారాలను ఎప్పటికప్పుడు డిజిటలైజ్డ్ మ్యాపింగ్ కూడా చేయాలన్నారు. ఫారాలు అందకపోయినా, సమర్పించడంలో ఇబ్బందులు ఉన్నా లేదా ఏమైనా సందేహాలు ఉన్నా సంబంధిత బిఎల్ఓని వెంటనే సంప్రదించాలని, లేకుంటే ఈ నెల 21న ప్రచురించే ముసాయిదా ఓటర్ల లిస్టులో ఓటు ఉండదని స్పష్టం చేశారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మాక్సిమం 18,300, మోడల్ 18,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 17,000, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500, మాక్సిమం 26,500, మోడల్ 25,500. నెంబర్ 5 మినిమం
15,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500. 341 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 24,500, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 20,500 రూపాయలు. బడిగి 355 మినిమం 17,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 25,000. దేవనారు డీలక్స్ మినిమం 17,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 25,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,500. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 11,000, మోడల్ 10,500. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 11,500, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,800. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,000. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.